నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారం కొనాలనుకునే వారికి చేదు వార్త. గత 2 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల దేశీయంగా పసిడి, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. నేడు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఎంత పెరిగింది, వెండి ధర ఎక్కడ ఉంది, ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. బులియన్ మార్కెట్లో పసిడి పరుగు ఆగటం లేదు. నిన్నటి వరకు కొంత స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 2,300 మేర పెరిగి 1,61,140 రూపాయల మార్కును తాకింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై 2,100 వరకు పెరిగి 1,47,700 వద్ద ట్రేడ్ అవుతుంది. కేవలం 2 రోజుల్లోనే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగటం సామాన్య ప్రజల్లో గుబులు పుట్టిస్తుంది. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ వెండి ధర నేడు ఒక్క రోజే 15,000 పెరిగి 3,15,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై వస్తున్న అంచనాలే ఈ ధరకు పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ముదరటం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా జంప్ అవుతున్నాయి. పెళ్లిల సీజన్ కావటంతో ఈ ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బంగారం ధర దాదాపు 40% పెరగడం గమనార్హం. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, తులం బంగారం 1,75,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనుగోలుదారులు ప్రస్తుత ధరలను గమనించి ప్లాన్ చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.